నంద్యాల జిల్లా డోన్లో నూతన ఎంపీడీఓ కార్యాలయ ప్రారంభోత్సవం హాట్ టాపిక్గా మారింది. ఈ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రోటోకాల్ ఉల్లంఘనపై స్థానిక ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అవమానించారని టీడీపీ ఎమ్మెల్యే అయిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. ఇది ఒక దొంగతనంలా జరగడం చాలా సిగ్గుచేటని ప్రకాష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ తనను పూర్తిగా విస్మరించి అవమానపరిచే విధంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పీకర్ అయ్యన్న పాత్రుడికి ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీసింది. ఈ యొక్క మండల పరిషత్ నూతన భవనం ప్రారంభంలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళ పైన మనం పై అధికారులకు ఈ విధంగా అనుమతి లేకుండా ప్రారంభించడం జరిగింది. కాబట్టి వీళ్ళపైన తగు చర్య తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం దృష్టికి మన అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి. ఈరోజు వైకాపా నాయకులు మేము నీతివంతులము, మేము బుద్ధివంతులము, మేము చాలా అమాయకులము, మమ్మల్ని టీడీపీ నాయకులు అక్రమంగా కేసు పెట్టి భయభ్రాంతులు చేసి తినకుండా తాకుండా మమ్మల్ని చేస్తున్నారు, పెళ్ళ పిల్ల కూడా ఉండకుండా చేస్తారని చెప్పి పెద్ద పెద్ద కథలు చెప్పారు. తామితో తెలుగులో చెప్పేది శ్రేణులు దూరం దొబ్బుతారు. ఈరోజు అదే సామెత ఇక్కడ వచ్చేస్తుంది. ఈరోజు పొద్దున 7 గంటలకు దుర్గామాలు వచ్చి అందరూ వచ్చి కొత్తగా ఎంపీడీ ఆఫీస్ని ఓపెన్ చేశారు. ఎవరు పర్మిషన్ లేకుండా, ప్రోటోకాల్ లేకుండా. ఇది ఎవరు సంబంధించారు, ఎవరిని చేశారు, దీనికి ప్రోటోకాల్ అవసరం లేదా, సీఓ పర్మిషన్ ఉందా, లేదా కలెక్టర్ పర్మిషన్ ఉందా, లేదా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పర్మిషన్ ఉందా? ఒక ఎమ్మెల్యే తెలియకుండా, ఎంపీడీ తెలియకుండా, ఆర్ఎంపీ తెలియకుండా, ఎవరు తెలియకుండా ఇలా చేస్తే భద్రత నడుపుతున్నారు వైకాపా. ఏం చూసేది మేము, ఏం దాన్ని చేస్తారు మీరు, ఏం తెలియకుండా అంటే మీ ఇష్టం చేసుకుంటే మా మీద కేసు పెట్టి ధైర్యం మీద అనుకుంటారా మీరు? నేను చాటాలు కాదు తెలుగు వైకాపా తెలుగు భయపడే సమస్య. మీరు ఇంతకుముందే నాతో డిస్కస్ చేశారు ఎంపీడీఓ. నేను డిప్యూటీ చీఫ్ పిలిపించి కొన్ని డోర్ తీసుకొని, కొన్ని కాంట్రాక్ట్ చేసుకొని, పోలీస్ షేర్ చేసుకొని పెండింగ్ పెట్టాను. అనుకోకుండా ఆయన ఆసుపత్రి ఉన్నాడు కాబట్టి డిలే అయింది. అంత మాత్రాన దూరం చేస్తే తమ్ముడు ఆఫీస్కి వచ్చి చెప్పి పోయి మీరు అది అధికారం ఉందని కూడా అధికారం లేదు, మీకు అధికారం పోయింది. ఇది పద్ధతి కాదు. ఇది రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజల్ని అవమానం చేసినట్లు. తాల్చే పడగొట్టి, తాల్చే పలగొట్టి, తాల్చే ఎంపీ ఉంటుంది, లేదా ఇరిగేషన్ అంతా పంచాయత్ ఆర్ఎంపీ ఉంటుంది, 60 పంచాయతీ అది తెలియకుండా పలగొట్టి దౌర్జన్యం అందరూ దొరి దాదాపు కొద్దిగా చాలా మంది ఉన్నారు. అందరు దొరి 7 గంటలకు దొంగ. తెలంగాణ గొప్పదనాన్ని, ఇక్కడి సంస్కృతి, సాంప్రదాయాలు